హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నికా. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కరేపాకు చికెన్ ఫ్రై. సో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. సో వెరీ సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో వెరీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. సో దీనికోసం మా ఇంట్లో ఉన్న కరేపాకు చెట్టు ఫ్రెష్గా ఒక 9 రెమ్మలు తీసుకున్నాము, అంటే 9 స్టాండ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని, అండ్ 2 LBs ఆఫ్ చికెన్ తీసుకున్నాం. దీంట్లోకి 2 LBs బాగా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని బాగా వాష్ చేసుకొని, అండ్ దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అండ్ 2 baby స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes మ్యారినేషన్ చేసుకోవాలి. అండ్ మీకు మన ఇంట్లో ఈ మసాలాస్ ఉంటాయి కదా, అన్ని మిక్స్డ్ మసాలాస్ తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా అవన్నీ అందులో వేసేసుకొని బాగా వేగేదాకా చూసుకోవాలి. అండ్ దీంతోపాటు మనం వాష్ చేసుకున్న కరివేపాకు కూడా ఇందులో వేసి బాగా వేగేదాకా ఇందులో ఫ్రై చేసుకొని ఇది చల్లారేదాకా పక్కకు పెట్టుకొని బాగా పౌడర్ వేసుకోవాలి. పౌడర్ అంత సాఫ్ట్గా అవ్వకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టు ఉంచుకోవాలి. సో ఈలోపు మనం మ్యారినేషన్ అయిన చికెన్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకొని దాన్ని ఒక 80 to 90% కుక్ అయ్యేలా చూసుకొని, తర్వాత ఆ మిగిలిన వాటర్ని పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. సో ఆ వాటర్ మనకి ఎండింగ్లో అవసరం అవుతాయి. సో దీనికోసం మనం ఇంకొకటి ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ క్యాష్యూస్ అండ్ చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్ అండ్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ తీసుకొని అందులో బాగా వేగేదాకా చూసుకొని, సో వేగిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం చూసుకోవాలి. వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పెడితే మళ్ళీ ఓవర్ కుక్ అయిపోయి మాడిపోతాయి. సో దీని తర్వాత మనం ప్లేట్లో తీసుకున్న ఈ బాయిల్డ్ చికెన్ ఉంది కదా, సో అది తీసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes బాగా ఆ గార్లిక్ అంతా పట్టేదాకా ఉంచుకోవాలి. అండ్ దాని తర్వాత మనం పౌడర్ చేసుకున్న కరివేపాకు మసాలా పౌడర్ ఉంది కదా, సో అది ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 5 to 10 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. సో ఎండింగ్లో మనం ఇంకా గార్నిష్కి కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా లైట్గా వేసుకొని అండ్ ఫినిషింగ్ టచ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు కారం తగినంత చూసుకొని వేసుకుంటే టేస్ట్కి సరిపోయేటట్టు వేసుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, subscribe, like, comment. Thanks for watching.